హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఫ్రెండ్స్ మీరు గనక మన Mayachitra Photography యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయలేదంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ బికమ్ అ మెంబర్ బై జాయినింగ్ బై క్లికింగ్ దిస్ బటన్ టు సపోర్ట్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోతున్న విషయం ఏంటంటే, మనం తరచూ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తుంటాం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి మనం వెళ్ళే ప్రతి చోట ఏదో ఒక పోస్టర్ మన కంట పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఒకళ్ళు మనకు విషయం తెలియజేయాలన్నా, పబ్లిసిటీ కోసమైనా కూడా అన్ని పోస్టర్ రూపంలోనే ఉంటుంది. యు నేమ్ ఇట్, లైక్ మన బస్ స్టాండ్కి వెళ్ళండి, లేదంటే థియేటర్స్కి వెళ్ళినా, అఫ్కోర్స్ థియేటర్స్కి వెళ్తే పోస్టర్సే కనిపిస్తుంది ఎక్కువ. అండ్ రోడ్డు చుట్టుపక్కల మీకు పెద్ద పెద్ద బ్యానర్స్ తోటి, అండ్ ఈవెన్ షాప్స్ మీద చూస్తుంటే కూడా లైక్ ఫొటోస్ అన్నది వెరీ మచ్ పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ అన్నట్టు. సో అలా చాలా చూస్తుంటాం. బట్ మనం యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా వాటిని చూస్తూ మనం అలా చూసి వదిలేయకుండా ఒక లర్నింగ్ రెఫరెన్స్ కూడా చూడొచ్చు అన్న విషయాన్ని నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను అనమాట. సో ఎలా ఉండాలి మనం, అలా చూస్తూ కూడా చాలా కొత్త విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సో అలాంటి ఒక విషయమే నేను చేస్తుంటాను. అండ్ నేను చేసిన ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒకసారి ఒక విషయం షేర్ చేశాను. సిమిలర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అనమాట. అదేంటంటే, రీసెంట్గా 1 ఇయర్ అయిపోయింది అనుకోండి. సో ఐ వాజ్ ఇన్ ముంబై ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా, లైక్ గేట్ వరకు వెళ్తుండగా నాకు కనిపించిన పిక్చర్ ఏంటంటే ఇది ఇక్కడ. సో దిస్ పిక్చర్, యా, ఇది గ్లాస్ రిఫ్లెక్షన్ పడింది. బహుశా నేను ఇంకోటి తీసుకుంటా సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. యా, ఇది వేరే యాంగిల్లో తీశాను కాబట్టి గ్లాస్ రిఫ్లెక్షన్ ఇక్కడికి జరిగింది. సో దట్ మనకి క్లారిటీ ఉంటుంది. యా, సో ఈ పిక్చర్ చూస్తే కనుక గ్లాస్ వాల్ మీద వాళ్ళు పెట్టడం జరిగింది. జస్ట్ ఒక పోస్టర్ అంతే, డిజైనింగ్ పోస్టర్ అంతే. సో నాకు చూడగానే చాలా వావ్, క్లారిటీ చాలా బాగుంది, మంచి పోర్ట్రేట్ అనిపించింది. సో నేను ఎలాగూ కొంచెం సమయం ఉండే కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయడం జరిగింది అన్నట్టు. అసలు ఎలా తీసుండొచ్చు, మనమైతే ఈ పిక్చర్ అచీవ్ చేయాలంటే ఎలా చేయాలి, వాళ్ళు ఎలా తీసుండొచ్చు అన్న విషయం మనం ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అన్నట్టు. ఆ రకంగా ఆలోచిస్తే కనుక మనకు చాలా విషయాలు తెలుస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది అచీవ్ చేయడానికి మోడల్ ఖచ్చితంగా అయితే గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లో చేసి ఉండాలి. ఎందుకంటే సో యూజువల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ వెనకాల అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ లేక్ బ్యాక్గ్రౌండ్. సో ఈజియెస్ట్ వే టు రిమూవ్ ఇస్ గ్రీన్ స్క్రీన్ ముందు పిక్చర్ ఫోటోషూట్ చేసి కొంచెం లైట్ కలర్ కరెక్ట్ చేసినా సరిపోతుంది అనమాట. సో అది విషయం. సో ఐ థింక్ దట్ ఈస్ గ్రీన్ స్క్రీన్. యా, ఇక లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఒక హార్ష్ లైట్. ఇట్స్ నాట్ సాఫ్ట్ లైట్. వెనకాల నుంచి డైరెక్ట్ హార్ష్ లైట్, లైక్ డైరెక్ట్ లైట్ అన్నది మనకి సపరేషన్ లైట్ లాగా యూజ్ చేయడం జరిగింది. అందువల్ల ఏ లైట్ అయితే ఇది కనిపిస్తుందో అది వెనక నుంచి వస్తుందన్నమాట ఒక యాంగిల్లో. సో అదొకటి. ఇక ఫ్రంట్ లైట్ మహా అంటే మనకి ఇనీషియల్గా చూడగానే ఒక లైటే అనుకుంటాం కదా, నిజానికి 2 లైట్ టెక్నిక్ యూజ్ చేశారు ముందు నుంచి. ఒకటి కాస్త తన హైట్ కంటే కొంచెం పైనుంచి ఒక లైట్, ఇంకోటి కింది నుంచి కూడా ఈ గడ్డం దగ్గర ఈ ఏరియా నుంచి కింది నుంచి కూడా షాడోస్ ఏవి పడకుండా షాడోస్ని ఫిల్ చేస్తూ ఇంకొక లైట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా? ఆ లైట్స్ ఇక్కడ కనిపిస్తుంది కూడా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూద్దాం. సో
తన కళ్ళల్లోకి జూమ్ చేస్తే గనక ఇప్పుడు చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. పైన ఒక పాలిగాన్ రౌండ్ షేప్‌లో ఉండే ఒక సాఫ్ట్ బాక్స్ ఇచ్చేయడం జరిగింది. కింద ఒక ఇప్పుడు మన వీడియోస్‌లో చూస్తుంటారు. నా వెనకాల ఒక సాఫ్ట్ బాక్స్ స్క్వేర్ షేప్‌లో యాహ్! అలాంటిదొకటి. కింది నుంచి ఆహ్, సబ్జెక్ట్‌ని వెలిగించడానికి అండ్ ఇది పైనుంచనమాట. మోర్ ఆఫ్ యూనిఫార్మ్డ్‌గా లైట్‌ని డిఫ్యూజ్ చేయడం కోసం. సో, ఇలా చేయబట్టే మనకి సాఫ్ట్ లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే గనక కింది నుంచి క్లియర్‌గా ల లైట్ చేయడం జరిగింది. ఒట్టి పైది మాత్రం ఈ లైట్ గనక యూజ్ చేసుంటే గనక ఇక్కడ మనకి షాడో వచ్చేది. కొంచెం షాడో క్లియర్ కనిపించేది. ఇప్పుడు ఇలా ఎలా కనిపిస్తుందో అలా ఇక్కడ కనిపించేదనమాట. సో, అలాంటివి ఎటువంటిది కనిపించకుండా ఉండడం కోసమే ఇక్కడ కింది నుంచి కూడా లైట్ చేశారన్నట్టు. సో, ఇది నా అబ్జర్వేషన్. లె ఈ లెఫ్ట్ ఐలో కూడా కనిపిస్తుంది చూడండి. బికాజ్ సమ్ డిస్టార్టెడ్ ఎందుకంటే ఈ యాంగిల్ నుంచి మనకి కొంచెం ఈ ముక్కు అంతా కవర్ అయిపోతుంది కాబట్టి సో యాహ్! ఆ 2 లైట్స్. సో సేమ్ టూల్ ఇక్కడైతే క్లియర్ కనిపిస్తుంది ఆ సాఫ్ట్ బాక్సెస్. యాహ్! దీన్ని సో ఇలాంటి బెటర్‌మెంట్ వాళ్ళు చేసుండొచ్చు. పోస్ట్ ప్రాసెసింగ్ ఎలాగో రిమూవ్ చేయాలి కాబట్టి దీన్ని కాస్త ఫైన్ ట్యూన్ చేసుండొచ్చేమో అనిపించింది. బట్ స్టిల్ లుక్స్ గుడ్. నేనైతే ఐ వుడ్ కరెక్ట్ ఇట్. ఫోటో తీశాక ఇలాంటి స్టూడియో డీటెయిల్స్ కనిపించొద్దన్నట్టు. సో కళ్ళల్లో క్లియర్‌గా స్టూడియో డీటెయిల్స్ కనిపిస్తుంది కాబట్టి ఐ స్టిల్ థింక్ దో ఇట్ ఈస్ ఎ గ్రేట్ పిక్చర్ పైనుంచి చూసినప్పుడు బహుశా కాస్త ఇంప్రూవైజ్ అయితే చేసుండొచ్చు ఇక్కడ. ఇంత స్క్వేర్, పాలిగాన్ నీట్ కనిపించేంత కాకుండా. యాహ్! ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది దీని గోల్ ఏంటంటే ఆ లేక్ ముందు తీస్తున్నట్టే ఒక రియాలిటీ కల్పించాలన్నమాట. అలాంటప్పుడు ఇది మోర్ అన్‌న్యాచురల్‌గా అనిపిస్తుందా లేదా? సో, అది ఈ విషయాలు తెలిసినప్పుడు చాలా మనకు కొంచెం ఆ ఫోటో మీద కొంచెం గౌరవం కొంచెం తగ్గుతది ఎక్కడో. బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ పోర్ట్రేట్ అన్నట్టు. ఇలా మనం చూసే ప్రతి ఫోటోని, బ్యానర్‌ని, పోస్టర్‌ని ఈ రకంగా స్టడీ చేయొచ్చు. ఆ రకంగా మనం మన ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇంప్రూవ్ అయితది. ఓవరాల్‌గా మనకున్న అవగాహన పెరుగుతదనమాట. సో, అండ్ చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తది. ట్రస్ట్ మీ అండ్ మీకు ఎన్నో దారులు ఓపెన్ అవుతది ఇలా ఆలోచించడం ద్వారా. సో, అది ఫ్రెండ్స్. హోప్ ఒక కొత్త విషయాన్ని, కొత్త యాంగిల్‌ని మీరు ఈరోజు టచ్ చేశారు, తెలుసుకున్నారు అనుకుంటున్నా. సో, మీరు గూడా ఎవరైతే ఇంట్రెస్ట్ నచ్చిందో ఈ టాపిక్ సో, మీరు కూడా స్టార్ట్ థింకింగ్ దట్ వే అండ్ చేయకపోతే సో ఫార్ సో దట్స్ ఇట్. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. కీప్ లెర్నింగ్. బాయ్.